ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అనూహ్య స్పందన వస్తుంది. వాస్తవానికి ఈ నెల 4తో గడువు ముగియగా ఈ నెల 14 వరకు అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించారు. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 14 వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. కొత్త క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం భారీగా అప్లై చేసుకుంటున్నారు. క్యాస్ట్ ఇన్కమ్కు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని 2016 తర్వాత తీసుకున్న వాటిని అంగీకరిస్తున్నామని అధికారులు ప్రకటించారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని, ఇన్కమ్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ స్కీమ్ గురించి సమాచారం, అర్హత, ఇతర సమగ్ర వివరాల కోసం మండల, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజాపాలనా సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్లను మే 31 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జూన్ 2న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది.